మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానులా రేగిపొమ్మన్నది. ఓ సినిమా కవి రాసిన ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఉత్సాహం. కానీ అదే మేఘాల చాటు నుంచి వేల అడుగుల ఎత్తు నుంచి రెక్కలు విప్పిన పక్షిలా భూమి వైపు దూసుకురావాలంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే ఆ భయాన్ని జయించి ఆకాశమే హద్దుగా సాహసాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి మహిళా స్కై డైవర్గా రికార్డు సృష్టించింది దివ్యా సూరేపల్లి. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే డజనున్నర మంది మహిళా స్కై డైవర్లలో ఒకరిగా నిలిచిన ఆమె ప్రయాణం ఎలా మొదలైంది? అసలు గాలిలో అంత ఎత్తు నుంచి దూకుతున్నప్పుడు ఆమె అనుభూతి ఏంటి? కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండి కూడా ఈ రిస్క్ ఉన్న క్రీడను ఎందుకు ఎంచుకుంది? ఈ విషయాల్ని దివ్య మాటల్లోనే తెలుసుకుందాం. మన దేశంలో ఈ సాహస క్రీడలకు సంబంధించి నీటిపైన, నేలపైన, గాలిలోను ఈ 3 రకాలైన పరిస్థితుల్లోని ఈ సాహస క్రీడలు అనేది సాధారణంగా అభ్యసించడం జరుగుతుంది. అయితే అన్నిటికంటే ప్రమాదకరం ఏంటంటే గాలిలోని దాదాపు కొన్ని వేల అడుగుల పైనుంచి గాలిలో ప్రయాణం చేసి క్షేమంగా కిందకి దిగడం. ఇది సాధారణంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి ఇచ్చే శిక్షణ. సివిలియన్స్ ఈ శిక్షణ తీసుకొని ఏం చేద్దాం, కేవలం వాళ్ళకి హాబీగా ఉంటే తప్ప ఇటువంటి సాహస క్రీడను వాళ్ళు అభ్యసించడం అనేది చాలా అరుదు. అటువంటి అరుదైన సాహస క్రీడను తన అభిరుచిగా ఎంచుకున్నారు విశాఖకు చెందిన దివ్య. ఈ క్రీడను ఎంచుకోవడంలో ఆమె ఉద్దేశం ఏంటి? ఈ అన్ని అంశాలని ఆమెను అడిగి తెలుసుకుందాం. పుట్టింది తెనాలి అండి. స్కూలింగ్ అంతా వైజాగ్లో చేశాను. తర్వాత హైదరాబాద్లో ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ చేసి ఆ తర్వాత బ్యాచిలర్స్కి ఐఐటి రూర్కీలో వెళ్ళాను. ఆ తర్వాత జర్మనీలో మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ స్కై డైవింగ్ అనేది పూర్తిగా అంటే మనకి మన ప్రాంతానికి అంటే ప్రత్యేకంగా తెలుగు వారికి అసలు ఏమాత్రం అందులో ప్రవేశం లేని ఒక సాహస క్రీడ అని చెప్పి 4,000 అడుగుల నుంచి దూకడం అనే దాన్ని ఆ సర్టిఫికేట్ సంపాదించారు. ఇది ఎలా సాధ్యపడింది? ఇన్ఫర్మేషన్ జనరల్ గా చాలా తక్కువ ఉంటుంది. అండ్ నేను ఇనీషియల్ గా టాండమ్ జంప్ చేద్దాం అనుకున్నాను. ప్రాబబ్లీ థాయిలాండ్, మాస్కోనో వెళ్ళి US లో వెళ్ళాను చేయడానికి. కాకపోతే వెదర్ సహకరించలేదు. నేను ఆల్మోస్ట్ 4 days 5 days హ్యూస్టన్లో వెయిట్ చేశాను కూడా. వెదర్ అస్సలు బాగాలేదు. సో అప్పుడు ఏమైందంటే నేను టాండమ్ దాకా ఎందుకు ఆగాలి, లైసెన్స్ తెచ్చుకుంటే ఇంక ఇట్లాగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఒక రిస్ట్రిక్షన్ ఉండదు. సర్చ్ చేస్తూ ఉంటే సివిలియన్ స్కై డైవర్ ఉన్నారు ఒక శ్వేతా పర్మార్ అని. సో ఆమె ఆర్గనైజ్ చేస్తారు ట్రిప్స్ ఎవ్రీ ఇయర్ రష్యాకి అని తెలిసింది. దట్స్ వెన్ ఐ డిసైడెడ్, లేదు నేను చెయ్యాలి, ఈ ట్రిప్స్ కి సైన్ అప్ చేసి నేను రష్యా వెళ్తాను అని డిసైడ్ అయ్యాను అనమాట. సాధారణంగా ఈ స్కై డైవింగ్ కి ఒక పర్టికులర్ పీరియడ్ అంటే ఏమైనా ఉంటుందా, లేదంటే ఎట్లా? జనరల్ గా కొంతమంది చూసిన వాళ్ళు లైసెన్స్ తెచ్చుకొని విత్ ఇన్ 10 days తెచ్చుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. 1 year దాకా అయ్యి కూడా లైసెన్స్ ఫినిష్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది మీ స్కిల్ సెట్ మీద డిపెండ్ అవుతుంది, మీ ఫిట్నెస్ లెవెల్ అండ్ మీరు ఎయిర్ లో ఉన్నప్పుడు ఆల్టిట్యూడ్ అవేర్నెస్ మీకు ఉందా లేదా, అన్ని టాస్క్ మీరు కరెక్ట్ గా చేయగలుగుతున్నారా లేదా, దాని మీద డిపెండ్ అవుతుంది. దివ్య, మీరు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మీరు సొంతం చేసుకున్న ఎక్స్పీరియన్స్, తాజాగా 14,000 అడుగుల నుంచి మీరు జంప్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఫినిష్ చేశారు? 14,000 మీకు రష్యాలో యూజువల్గా 14,000 ఆల్టిట్యూడ్ ఇస్తారు. థాయిలాండ్లో మీకు 12,000 feet దాకా అలౌ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే మీ ఎయిర్ క్రాఫ్ట్ కేపబిలిటీస్ అండ్ ఆ డ్రాప్ జోన్ ఆపరేషనల్ దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో రెండు మినిమం మీకు మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 14,000 అండి, ఎక్కడ ఏ డ్రాప్ జోన్లో చూసుకున్నారు. అంతకంటే పైకి వెళ్తే మీకు మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ అవన్నీ కావాల్సి వస్తాయి. సో జనరల్గా 14,000 ఇస్ ద వన్. అండ్ రష్యా అండ్ థాయిలాండ్ అండ్ ఆల్సో దుబాయ్, ఈ ప్లేసెస్ అన్ని కూడా US లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద డ్రాప్ జోన్స్ అన్ని మీకు 14,000కి ఇస్తాయి. ఇందులో రిస్క్ ఎట్లా ఉంటుంది? ఆ రిస్క్ ని మీరు ఎట్లా మేనేజ్ చేశారు? రిస్క్ చెప్పాలంటే చాలా ఉంటుందండి. చాలా అంటే మీకు స్ప్లిట్ సెకండ్ అవేర్నెస్ ఉండాలి. లిటరలీ మీకు కొంచెం హ్యాండ్ మూవ్మెంట్ అటు ఇటు ఉన్న, మీరు టర్న్ అవ్వాలంటే బేసికలీ చెయ్యి ఇలా పెట్టిన చెయ్యి జస్ట్ ఇలా అంటే మీరు ఇలా తిరుగుతారు.
జస్ట్ ఇలా పెడితే ఇట్లా తిరుగుతారు. అంత మైన్యూట్గా ఉంటాయి మీ మూవ్మెంట్స్. చాలా కేర్ఫుల్ ఉండాలి. కొంచెం అటు ఇటు అయ్యి మీరు బ్యాలెన్స్ తప్పినా కూడా స్పిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఏఎఫ్ఎఫ్లో అదే నేర్పిస్తారు. మీకు స్పిన్ అయితే మీరు స్పిన్ ఎలా ఆపుకోవాలి, బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏఎఫ్ఎఫ్లో నేర్పించేదే అది. ఎందుకంటే చాలామంది ఎంత స్పిన్ అవుతారంటే మాకు ఒక వర్డ్ కూడా ఉంటుంది, హెలికాప్టర్ అని వర్డ్ ఉంటుంది. లిటరలీ ఎంత స్పిన్ అవుతారంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి కొంతమంది దూరం దాకా వెళ్ళిపోతారు. అప్పుడు ఇన్స్ట్రక్టర్స్ వచ్చి పట్టుకుంటారు అనమాట. నాకు కూడా ఒకసారి స్పిన్ అయింది అలానే. సో అట్లాగా మీకు డేంజర్స్ చాలా ఉంటాయి. అండ్ మీరు పారాషూట్ ఓపెన్ చేసేటప్పుడు మాల్ ఫంక్షన్స్ అయితే అప్పుడు కూడా డేంజర్స్ చాలా ఉంటాయి. మిడ్ ఎయిర్లో మీరు కొలిజన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ వేరే డైవర్స్ పక్కన ఉన్నారా లేదా అది చూసుకోవాలి. పారాషూట్ ఓపెన్ చేసేటప్పుడు పక్కన ఉన్నారా లేదా ఎవరైనా చూసుకోవాలి. రైట్ టర్న్స్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి, లెఫ్ట్ టర్న్స్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి, స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు చూసుకోవాలి. నాకు ఒకసారి అయితే థాయిలాండ్లో ఉన్నప్పుడు నేను జంప్ చేశాను సోలోగా. జంప్ చేసి పారాషూట్ ఓపెన్ కూడా చేసేసాను. సడన్గా విండ్స్ మారినాయి. ఎంత మారినాయి అంటే నాకు లిటరలీ రెండు ఆప్షన్స్. లిటరలీ 1 సెకండ్ ఉంది నాకు డిసైడ్ చేసుకోవడానికి. స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒక రూఫ్ మీద పడతా, యాస్బెస్టాస్ రూఫ్ మీద పడి కాళ్ళు చేతులు ఇరిగేవి. లేదు అంటే దానికి ఇంకొంచెం పక్కన చూస్తే ఒక చిన్న కాలు లాగా ఉంటది కదా, అంటే దానిలో పాములు ఏవైనా ఉంటాయి. సో ఇదా అని ఆప్షన్ చూసుకుంటా ఉంటే ఇంకా అప్పుడు ఏం చేయాలి, నా ఆల్టిట్యూడ్ కూడా పడిపోతా ఉంది. సడన్ గా పక్కన ఒక చెట్టు కనిపించింది. అంటే పెద్దగా ఇలానే బాగా ఉన్న గుబురుగా ఉన్న చెట్టు కనిపించింది. అది లైక్ మాకు నేర్పించారు, మీకు ఏమీ కనిపించకపోతే, ఏమీ సేఫ్ ప్లేసెస్ అనిపించకపోతే చెట్టు కనిపిస్తే చెట్టులోకి వెళ్ళిపోండి, మీకు ఇంపాక్ట్ తక్కుతుంది అని. వెంటనే అటు తిప్పేశాను. లిటరలీ మాకు అప్పుడు చెప్తారనమాట, ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ నేర్పిస్తారు. ఇట్లా చేయబెట్టి ఇలా స్లోగా అట్లా ఫెదర్ ల్యాండింగ్ లాగా అయింది. సో అట్లాగా చాలా డేంజర్. ఇంకొకసారి విండ్స్ ఎంత మారినాయి అంటే నేను లిటరలీ ఎలక్ట్రిక్ కేబుల్స్ లోకి వెళ్ళిపోవాల్సింది. ఆ పోల్స్ ఉన్నాయి అక్కడ, అట్లా దూసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. దేవుడు కాపాడారు. లిటరలీ నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నా, దేవా ప్లీజ్ కాపాడండి అని. ఇంకా జస్ట్ దానికంటే ముందు ఇలా ఫెదర్ ల్యాండింగ్ లాగా వచ్చింది. సో అట్లాగా డేంజర్స్ చాలా ఉంటాయి అండి. రిస్కీ స్పోర్ట్ ఇది. అంటే దీనికి బాగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా. ఈ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఏ రకంగా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మేము సైన్ అప్ చేసేటప్పుడు ముందు ఇనీషియల్గా సైన్ అప్ చేసేటప్పుడు చెప్తారు, అంటే బేసిక్ ఫిట్నెస్ ఉండాలి. అంటే మీరు కనీసం మీరు రన్ చేస్తూ ఉన్నా కూడా, కొంచెం జిమ్కి వెళ్తూ ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత మిడ్ ఎయిర్ అన్ని మీరు ఫిజికల్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా అనేది చూస్తారు. ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ అని చెప్పను, బట్ బేసిక్ ఫిట్నెస్ ఉండాలి. మాకు అది రిక్వైర్మెంట్ కూడా. ఇనీషియల్గా మేము వెళ్ళినప్పుడు కూడా శ్వేత మాకు అదే చెప్పింది, మీకు సైన్అప్ చేసిన గ్రౌండ్ స్కూల్లో చూస్తారు మీకు బేసిక్ ఫిట్నెస్ ఉందా, మీరు చేయి తీసి పారాషూట్ ఓపెన్ చేయగలుగుతున్నారా లేదా, మెనూవర్ చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జనరల్గా చేస్తారు? ఇండియాలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తున్నారు. ట్యాండమ్కి జనరల్గా అంత ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. బట్ మీరు ఒకవేళ సోలో చేయాలంటే మాత్రం కొన్ని డ్రాప్ జోన్స్ కి వేరువేరుగా ఉంటాయి. మనం చూసాం వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడ 86 ఇయర్స్ ఓల్డ్ ఆమె జంప్ చేసి బర్త్డే అదే కదా. మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఏజ్ దాకైనా చేయొచ్చు. చెప్తారన్నమాట కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే హార్ట్ కండిషన్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, ఇట్లా చెప్తా ఉంటారు. ఎందుకంటే మీరు మిడ్ ఇయర్ లో మీకు డిజీ అనిపించకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్. ఆ తర్వాత మీరు ఫిట్నెస్ ఉందనుకోండి, ఏ ఏజ్ అయినా పర్వాలేదు. ఈ టాస్క్ ఎన్నుకోవడంలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎట్లా ఉంది? వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఏమైనా ఎక్కువయ్యాయా? వాటిని ఎట్లా అధిగమించావు? అంటే నిజంగా చెప్పాలి అంటే మమ్మీకి ముందు చెప్పడానికి కూడా నేను ఆలోచించాను, అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో నేను ఫ్లైట్ టికెట్, వీసా అదంతా బుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మమ్మీకి చెప్పాను, అమ్మ ఇలా వెళ్తున్నాను, నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఈ స్పోర్ట్ ఇలా ఉంటుంది, కానీ ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అని ముందే చెప్పాను. కానీ ఒక కండిషన్ క్లియర్గా చెప్పారు, ప్రతి జంప్కి ముందు తర్వాత వీడియో కాల్ చేసి కాళ్ళు చేతులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మాత్రం చూపించాలి అని చెప్పారు. సరే అని ఇప్పటికి లిటరల్లీ నేను మాస్కో, థాయిలాండ్ వెళ్ళిన ప్రతిసారి అందరూ నన్ను జంప్కి ముందు తర్వాత ఎప్పుడు వీడియో కాల్లోనే చూసేవాళ్ళు. ఇలాంటి సాహస క్రీడలకి అందులో
మీరు ఏ స్థానంలో ఉంటారు, ఏ రకంగా మీ సాధన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెప్పాలంటే నేను చెప్పాను కదా, సివిలియన్ విమెన్ స్కై డైవర్స్లో మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 17 to 20 మెంబర్స్ ఉంటారు, అంతకంటే తక్కువ ఉంటారు ఇన్ఫ్యాక్ట్. సో దానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు ఫస్ట్ సివిలియన్ స్కై డైవర్ అనమాట, లైసెన్స్ వచ్చిన ఫస్ట్ సివిలియన్ విమెన్ స్కై డైవర్ నేను. అలాగా చూసుకుంటే ఇంకా అట్లానే బేసికలీ తెలుగు వాళ్ళల్లో ఉన్నారు, ఇంకొక 2-3 ఉన్నారు, కానీ ఒక అమ్మాయికి లైసెన్స్ వచ్చింది, ఇంకొక అమ్మాయికి లైసెన్స్ రాలేదు, ఇట్లా అన్నమాట. అంటే సాహస క్రీడలు అంటే చాలా రకాలుగా ఉంటాయి. సీ డైవింగ్ ఉంటుంది, సముద్రపు అడుగుల్లోకి వెళ్తారు, అలాగే ఇప్పుడు మీరు చేస్తున్న స్కై డైవింగ్ ఉంటుంది. ఇందులోకి ఎక్కువ మంది అంటే మహిళలు వాళ్ళకి ఆసక్తి ఉన్న రాలేకపోవడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి, అటువంటి యాంబిషన్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటేనండి, అంటే ఒకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫస్ట్ విల్ పవర్ ఉండాలి. ఇది చెయ్యాలి, నేను చెయ్యాలి అని డిసైడ్ అయ్యే విల్ పవర్ ఉండాలి, ఆ డిటర్మినేషన్ ఉండాలి. ఉన్న తర్వాత వర్కౌట్ అ ప్లాన్. కొంతమందికి వితిన్ 1 year అవ్వచ్చు, కొంతమందికి 2-3 years పట్టొచ్చు సేవింగ్స్ చేసుకొని ఆ తర్వాత ఇట్లాంటి వాటికి వెళ్ళడానికి టైం పట్టొచ్చు. బట్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దానికి చార్ట్ అవుట్ అ ప్లాన్. ఎందుకంటే మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ ఒక్కొక్క స్టోరీ ఉంది. వాళ్ళు ఎలా స్కై డైవింగ్కి వచ్చారు, మాకున్న ఈ 17-18 మెంబర్స్ ఉన్న గ్రూపు, చిన్న వాట్సాప్ గ్రూపు, అందరికీ ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఏ రీజన్తో వచ్చారు, దానికి పర్స్యూ చేయడానికి ఎన్నెన్ని ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు అనేది. మా అందరి స్టోరీస్ మీరు చూస్తే కొంతమంది వితిన్ 1 year ఫట్ రేటింగ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఇయర్స్ టుగెదర్ టైం పట్టింది. ఎందుకు అంటే ఫ్యామిలీ సినారియోస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ విల్ పవర్ అండి. మీకు ఆ ధైర్యం ఉండి విల్ పవర్ ఉంటే మీరు ఆ తర్వాత ఆటోమేటిక్గా మ్యాప్ చేసేసుకుంటారు మీ చార్ట్ని, కోర్స్ని. మీకు చివరిగా చెప్పండి, మీ లక్ష్యం ఏమిటి? ఇంకా చెప్పాలి అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక గోల్ సెట్ చేసుకొని ఇట్లాగా అని. బట్ రికగ్నిషన్ ఉండేది, ఏదో ఒకటి చెయ్యాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది. లైక్ ఈవెన్ ఫర్ ఐఐటి, ఫర్ దట్ మ్యాటర్ ఐఐటిలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి అని, ఆ తర్వాత స్కాలర్షిప్తో బయటికి వెళ్తే స్కాలర్షిప్తోనే వెళ్ళాలి అని, ఇట్లాగా. సో స్టేజ్కి ఒక్కొక్క గోల్ అనేది సెట్ చేసుకొని ముందుకెళ్ళడం వాజ్ సంథింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో నెక్స్ట్ గోల్ ఏంటి అంటే ప్రాబబ్లీ స్కై డైవింగ్లో బి లైసెన్స్ తెచ్చుకోవాలి. ఆ బి లైసెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబబ్లీ ఇంకా ఫర్దర్ రేటింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూడాలి, అట్లాగా. సో నేను గోల్ పోస్ట్ అట్లా ముందుకెళ్తూ సెట్ చేసుకుంటాను. ఈ అంశంలో మీరు యువతకి ఇచ్చే సందేశం? లైఫ్ చాలా చిన్నదండి, చాలా చిన్నది. ఎప్పుడు ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తే కనుక, లైక్ ట్రూలీ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ హార్ట్ మీకు ఏదైనా చాలా డీప్గా అనిపిస్తే గో ఫర్ ఇట్, అంతే. ఎందుకంటే మీకు తెలియదు ఇవాళ ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఆ తర్వాత లైఫ్ రిగ్రెట్స్తో ఉండకూడదు. అందుకని మీకు ఏది అనిపిస్తే అది చేసేయండి. బీ కేర్ఫుల్, రెక్లెస్గా చేయమని కాదు, కేర్ఫుల్గా కన్సిడర్ చేసి మీకు ఏదైనా చేయాలి అంటే జస్ట్ పుట్ యువర్ హార్ట్ ఇన్ ఇట్ అండ్ గో ఫర్ ఇట్. జంప్కి వెళ్తానున్నప్పుడు మీరు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, ఏ రకంగా ప్రోత్సహించారా లేకపోతే వద్దని చెప్పారా? నేను వద్దని చెప్పలేదు. నాకు ఒకటే ఉంటుంది మైండ్లో, ఏంటంటే ఆడపిల్లలు వాళ్ళు చేస్తాను అనుకున్నప్పుడు ఆ టైంలో చేసేది, తర్వాత వాళ్ళకి దొరుకుద్దో లేదో, వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుందో లేదో అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అందుకని వీళ్ళు ఐఐటీలో చేరేటప్పుడు కూడా లాంగ్ టర్మ్ అయినా తీసుకొని చేయండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడే ఐఐటి, మళ్ళీ నువ్వు 4 సంవత్సరాల తర్వాత ఐఐటి చేయాలన్నా చేయలేవు. సో అలాగా ఏ టైంలో మనకు ఆపర్చునిటీ వస్తే మనకి ఇష్టంగా ఉంటే ఆ టైంలో చేయాలి అని. అయితే ఇది చాలా డేంజరస్, లైఫ్ థ్రెటనింగ్ స్కిల్ ఉండాలి దీనికి. అందుకని భయం వేసింది. అయితే తను కోరుకున్నది కాబట్టి తనకి ధైర్యం ఉన్నది అనేది నాకు అర్థమైంది. ఐఐటీలో చదివేప్పుడు తనకి స్కాలర్షిప్ బర్లిన్ వెళ్ళాల్సి వచ్చింది, 2nd yearలో 3rd yearలో. అప్పుడు ఒక్కతే వెళ్ళిపోయింది. నాకు భయం వేసింది, అమ్మో ఒక్క పిల్ల వెళ్తోంది, ఏదో గ్రూప్లో వెళ్తే అది వేరు, అదర్ కంట్రీస్కి ఒక్కతే వెళ్తోంది అని. తను మాత్రం ధైర్యంగా వెళ్ళింది. అప్పుడు ఇంకా గ్రాడ్యుయేషన్ 3rd year. సో అలా వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కతే మేనేజ్ చేసుకోగలదు, జాగ్రత్తగా ఉంటుంది అనే ధైర్యం అయితే వచ్చింది పిల్ల మీద. అకాడమిక్గా కూడా మంచి ఇంటలెక్చువల్గా ఉండేది. తనకి ఎంఎస్లో కూడా స్కాలర్షిప్ వరల్డ్లోనే 20 మందికి వస్తుంది ఆ స్కాలర్షిప్, వరల్డ్ వైడ్గా. ఆ 20 మందిలో తినొక్కతనమాట.
సో అంత తెలివి ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉంటుందిలే అనే ఒక ధైర్యంతో సరే వెళ్ళు, కాకపోతే ఇంకేం చేయలేము. జంప్కి కూడా నాకు తెలియాలి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు. మంచిగా ఫుడ్ ఉంటుందా, ఫుడ్ మంచిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కడుపుకి ఆకలి ఉండకూడదు పిల్లలు. తర్వాత సేఫ్గా ఉండాలి. విన్నర్గా దివ్య మనోగతం. రాష్ట్రం నుంచి ఫస్ట్ సివిలియన్ ఉమెన్ స్కై డైవర్గా దివ్య ఒక చరిత్రనే సృష్టించారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఎత్తు నుంచి, ఆకాశం నుంచి ఈ భూమిని చూడడం కానీ, అలాగే ఆకాశం నుంచి ఈ సాహస క్రీడల్లో పాల్గొనడం కానీ మరిన్ని ఎత్తులు ఆమె అందుకోవాలనేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. కెమెరా సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.